రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. వాడు అంతటితో ఆగకుండా నవన్ ముఖానికి కూడా రంగులు అద్ది ఆమెని అందంగా తయారు చేస్తాడు. అద్దంలో తనని తాను చూసుకున్న నవన్ నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని అయిపోయానేమో అని మురిసిపోతుంది. ఆ కుర్రాడు ఊరుకుంటాడా? నీ గొంతు చాలా బాగుంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. మా మాస్టర్తో మాట్లాడి నిన్ను కూడా సిటీకి తీసుకెళ్తా. నువ్వు పెద్ద సింగర్ అయిపోతావని లేనిపోని ఆశలు కల్పిస్తాడు. ఆ అమాయకురాలు కూడా నిజమే అని నమ్ముతుంది. తర్వాత మరుసటి రోజు స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళ నాన్నని ఆపుతుంది. మా టీచర్ నా గొంతు చూసి మెచ్చుకున్నారు. సిటీలో సింగింగ్ కాంపిటీషన్ ఉందంట. నేను గెలిస్తే సిటీకి వెళ్ళొచ్చు. నాకు కొత్త షూస్ కావాలి అని అబద్ధం చెప్తుంది. పాపం మా తండ్రి దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. కూతురి ఆశలు తన నిస్సహాయత కోపంగా మారిపోయి ఒక్కటి లాగిపెట్టి కొడతాడు. ఎక్కడికి వెళ్ళేదే లేదు అని గట్టిగా అరుస్తాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న జింగే తట్టుకోలేకపోతాడు. దగ్గరికి వచ్చి ఏడవద్దు నవన్, అది జస్ట్ షూసే కదా, నా దగ్గర డబ్బులు రాగానే నేను కొనిస్తానులే అని